హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను హై నెక్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపించబోతున్నాను. బ్యాక్ కూడా డిజైన్ అండి. ఇవాళ ఈ విధంగా పొట్లీ బటన్స్ వచ్చే డిజైను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేద్దాం. చూడండి, ఈ విధంగా పఫ్ స్లీవ్స్, బ్యాక్ సైడ్ పొట్లీ బటన్స్తో డిజైను, ఈ విధంగా హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్, ఫ్రంట్ క్రాస్ కట్టే అండి. చూడండి, ఈ విధంగా పొట్లీ బటన్స్ సేమ్ ఇదే డిజైన్. కస్టమర్ ఇది మెజర్కి ఇచ్చారు, సేమ్ దీనంతే స్టిచ్ చేయమని చెప్పారు. సో ఇప్పుడైతే మనం ఈ విధంగా 1 మీటర్ క్లాత్ అండి, ఇది లైనింగ్ 1 మీటర్ క్లాత్. ఈ విధంగా కింది వైపు సమానంగా ఉండే విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్స్ అనేవి నా వైపు ఉండే విధంగా వేసుకున్నాను. నార్మల్ బ్లౌజెస్కి అయితే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా వేసుకుంటాం కదా, కాకపోతే ఇప్పుడు ఇది బ్యాక్ డిజైను. సో దానికోసం నేను బ్యాక్ ఓపెన్లా ఉండే విధంగా ఈ విధంగా ఓపెన్స్ అనేవి నా వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఆ పొట్లీ బటన్స్ స్టిచ్ చేయడానికి క్లాత్ కావాలి కదా. సో ఖర్చు కోసం అని ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఈ విధంగా బటన్స్ పెట్టేసి మళ్ళీ తర్వాత పైనుండి స్టిచ్ వేయాలి. దానికోసం 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా వదిలేసి మెజర్ చేస్తున్నాను చివరిన ఎడ్జిన. సో ఇప్పుడు మనం పొడవు తీసుకుందాం. పొడవు నార్మల్ బ్లౌజ్ లాగా చూడండి, భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ డాట్ ఎక్కడుందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కింది వరకు ఎంత వరకు అయితే మనకి వచ్చిందో మెజర్ చూడండి. ఇక్కడ నాకు 15.5 ఇంచులు వచ్చింది. ఈ కస్టమర్ చాలా హైట్ ఉంటారండి. సో 16.5 ఇంచులు పెడుతున్నాను. చూడండి, ఎప్పుడైనా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అని చెప్పాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, పైన హాఫ్ కింద హాఫ్ ఖర్చుల కోసం తీసుకోవాలని. ఈ విధంగా 15.5 ఇంచులు వస్తే 16.5 ఇంచులు తీసుకున్నాను. మీకు ఎంత వస్తే అంతకు 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. మనకు పొడవు వచ్చింది కదా, ఆ పొడవు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజు, నడుము లూజు అనేది ఏ విధంగా మెజర్ చేయాలో చూద్దాం. ఈ విధంగా చంక కింది భాగం నుండి చూడండి, ఇక్కడ హ్యాండ్ కింది భాగం నుండి మొదటి హుక్స్ ఎక్కడి వరకు ఉంటుందో ఫస్ట్ హుక్స్ వరకు ఈ విధంగా కొలిచినట్లయితే చెస్ట్ లూజు. నడుము లూజు వచ్చేసి హుక్స్ల పట్టి దగ్గర నుండి ఈ విధంగా కాజాల పట్టి వరకు ఎంత అయితే ఉందో అంతవరకు చూడండి, మనకి 27 ఇంచులు వచ్చింది. చెస్ట్ వచ్చేసి 32 ఇంచులు వచ్చింది. సో 27 ఇంచులు అంటే మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 28 ఇంచులు అయితే 7 ఇంచులు తీసుకోవాలి. ఆ విధంగా ఒక 1 ఇంచ్ ఈ విధంగా బ్యాక్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, కింద నడుము లూజ్ అనేది మార్కింగ్ చేశాను నేను. ఇక్కడ 8 ఇంచులు చెస్ట్ లూజు. మనం స్టార్టింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా, ఆ లైన్ నుండే మనం మెజర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజు 7 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం, ఇక్కడ పైన చెస్ట్ లూజు 8 ఇంచులు మార్కింగ్ పెట్టేసాము. రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసాం. ఇప్పుడు మనము షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలంటే, ఇది హై నెక్ బ్లౌజ్లకి చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా పరుచుకొని ఈ విధంగా మనం కొలత బ్లౌజ్ నుండి ఈ విధంగా తీసుకోవచ్చు. లేకపోతే మనం నడుము లూజుని బట్టి కూడా చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజుని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొలత బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దీంతో మెజర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు 13 ఇంచులు వచ్చింది. హై నెక్ బ్లౌజ్ ఇది. 13 అంటే 6.5 ఇంచులు. చూడండి, 6.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత షోల్డర్ చూడండి, ఇక్కడ ఎంత ఉందంటే చాలా చిన్న షోల్డర్ అండి. ఎందుకంటే హైనెక్ బ్లౌజ్లకి పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు వెడల్పు ఎక్కువగా ఉండే విధంగా నెక్ వెడల్పు పెట్టించుకున్నారు. సో దానికోసం చూడండి, ఇక్కడ మనకి 2 ఇంచులు వస్తే నేను
రెండు కంటే కొంచెం ఎక్కువ ఉందండి, నేను 3 ఇంచులు పెడుతున్నాను. సో 3.5 ఇంచులకు మనకి యాజ్ యూజువల్ ఉంటుంది నెక్ కోసం. చూడండి ఇటు సైడ్ మనం 6.5 ఇంచులు తీసుకున్నాం కదా, 3.5 ఇంచుల నెక్కి ప్లస్ షోల్డర్, హాఫ్ షోల్డర్ కోసం 3 ఇంచులు ఉంటుంది. ఆ 3 ఇంచులను మనం కుట్టిన తర్వాత మనకి మళ్ళీ 2 కంటే కొంచెం ఎక్కువ ఉన్నంత వస్తుంది అన్నమాట, కొలత బ్లౌజ్కి ఉన్న ప్రకారం వస్తుంది. సో ఇప్పుడు ఇదే 6.5 ఇంచులను కొంచెం కింది వైపుగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక డౌన్ కోసం నేను 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి సేమ్ బోట్ నెక్ బ్లౌజ్ లాగానే చంకదింపు అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఎల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్లకైతే 5.5 6 ఇంచులు అలా తీసుకుంటాం కదా, ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. మనకు అక్కడ పైన ఎంత ఉందో సేమ్ ఇక్కడ మనం చంకడౌన్ తీసుకున్న దగ్గర కూడా అంతే 6.5 ఇంచులే ఉండాలి. చంకడౌన్ మాత్రం 7.5 ఇంచులు తీసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి 2 ఇంచులు మార్జిన్ కోసం తీసుకుంటున్నాం. చూడండి ఫిట్టింగ్ లైన్ కోసం ముందే మార్కింగ్ చేసుకున్నాం, ఇది మార్జిన్ కోసం 2 ఇంచులు. చూడండి ఇక్కడ నోట్ చేస్తాను, నేను ఎప్పుడైనా 2 ఇంచులు అనేది తీసుకుంటాను. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక టిప్, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసమని నేను మార్కింగ్ చేస్తున్నాను. చూడండి మనం పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు కోసం ఈ విధంగా తీసుకున్నాం కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఈ విధంగా. మనకి మిడిల్ పార్ట్గా మెజర్ చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ మెజర్ ఎంత ఉందో అంత వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్లకు కానీ హై నెక్ బ్లౌజులు, హాల్టర్ నెక్ బ్లౌజులు అన్నింటికి కూడా ఈ విధంగా కార్నర్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో కానీ నార్మల్గా కానీ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్లకు అయితే 1.5 ఇంచు 1.5 ఇంచు ఆ విధంగా తీసుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం 1 ఇంచే తీసుకోవాలి కార్నర్ దగ్గర నుండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ వేసుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందనే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ నుండి 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టి కొలిచినట్లయితే చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలండి కట్ చేయకముందే, ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది, మన కొలత బ్లౌజ్కి ఉన్నంత వచ్చిందా లేదా, లేకపోతే బాడీ మెజర్స్ అయితే మన మెజర్ తీసుకున్న ప్రకారం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఒక టిప్ చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఎందుకోసం అంటే మనకు పట్టేసినట్లుగా ఉండకుండా, హాల్టర్ నెక్ బ్లౌజ్ కానీ హై నెక్ బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు ఏవైనా కూడా ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ అండి. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్టెండ్ చేసినట్లయితే మనం వేసుకున్నప్పుడు చంక దగ్గర పట్టేసినట్లు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. సో ఈ విధంగా నేను క్రాస్ లైన్స్ మార్కింగ్ చేశాను, అది ఎక్స్ట్రా తీసుకున్నాము అన్నట్టుగా. సో ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదిలిపెట్టాం కదా ఇంతకుముందు, ఆ లైన్ మీద ఇలా పెట్టేసుకొని ఈ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉండే విధంగా ఇక్కడ చూడండి ఎంత ఉంది మనకి, ఇక్కడ వరకు మెజర్ చేసినట్లయితే అది కస్టమర్ చాయిస్ అండి, మన ఇష్టము. కస్టమర్ ఎంత పెట్టామంటే అంతే పెట్టాలి, 3.5 కానీ 4 కానీ అలా ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. హాల్టర్ నెక్ బ్లౌజ్కి హై నెక్ బ్లౌజ్లకి ఇంకా తక్కువే ఉంటుంది. కాకపోతే వీళ్ళ హైట్ని బట్టి కస్టమర్ కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి ఈ విధంగా 4 ఇంచెస్ వరకు తీసుకున్నా పర్వాలేదు. సో 3.5 అయితే మ్యాక్స్ ఎప్పుడైనా 90% 3.5 పెట్టించుకుంటారు ఎవరైనా. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి కొలత బ్లౌజ్కి ఎంత ఉందో నేను అంతే పెట్టేసుకుంటున్నాను మార్కింగ్. పైన ఎంత ఉందో కిందికి కూడా అలాగే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని ఇందులో మనం కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసినట్లయితే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఈ విధంగా 3.5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు
బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా మనం మెజర్ చేసుకున్నా కూడా సేమే రావాలి. మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు దగ్గర నుండి వదిలిపెట్టి చూసుకున్నట్లయితే కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఆమ్ రౌండ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. కొలత బ్లౌజ్ నుండి 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి చూసుకున్నట్లయితే కూడా ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఈ విధంగా మెజర్ చేసుకొని చూసుకున్నట్లయితే చూడండి, ఇటు అటు ఖర్చులకు వదిలిపెట్టగా మనకి సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందండి, కొంచెం టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంటుందండి నాకు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కట్టింగ్ అనేది కూడా చేసేసాము, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి మడతలాగా పడిపోతుంది కదా, ఇక్కడ నుండి ఒక 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇదే మార్కింగ్ని కింది వైపు కూడా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను హ్యాండ్స్ అనేది కట్ చేశానండి. ఇది పఫ్ హ్యాండ్స్ వీడియో తీయడం స్కిప్ అయిపోయింది. నేను అసలు కెమెరా ఆన్లో లేదు, చూసుకోలేదండి, సారీ. చూడండి హ్యాండ్స్ అనేది ఈ విధంగా. ఈ పఫ్ స్లీవ్స్ మనకి ఇంతకుముందు మన వీడియోస్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. నేను కావాలంటే లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా వేసుకుంటున్నాను. క్రాస్ కట్టింగ్, ఇది క్రాస్ కట్టింగ్ ఫ్రంట్ డీప్ నెక్ అండి ఇది. సో ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ కస్టమర్ హైట్ ఎక్కువ కాబట్టి ఇక్కడ క్లాత్ సైడ్స్కి కొంచెం సరిపోవట్లేదు, కొంచెం చిన్న పీస్ అనేది జాయింట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ రావాలి క్రాస్ బ్లౌజ్ అనేది. ఇది కూడా ఒక చిన్న లాజిక్, ఒక టిప్ అండి, ఇది మర్చిపోకుండా ఉండండి. కట్ చేసేటప్పుడు ఒకసారి గమనించండి. అక్కడ నేను మార్కింగ్ చేశాను కదా, ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చినట్లయితే మీకు క్రాస్ అనేది ఫుల్ పర్ఫెక్ట్ క్రాస్. ఇది ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. మన క్రాస్ పోగులు అనేది క్రాస్గా ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా క్రాస్ కట్టింగ్ అనేది మనం ఇష్టం వచ్చినట్లు వేస్తే క్రాస్ అవ్వదండి అది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం 7 ఇంచెస్ పెడుతున్నాను. మార్కింగ్ ఇలా కింది వైపుకు పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్ కోసం 2 ఇంచులు, ఈ విధంగా 2 ఇంచులు కానీ 3 వేళ్ళంతా క్లాత్ అయితే తీసివేయాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మన 3 వేళ్ళు లేకపోతే 2 ఇంచుల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చిందా లేదా, మనం ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా, అక్కడ నుండి ఈ విధంగా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నుంచి ఖర్చుల కోసం తక్కువ పడింది, దానికోసం 1/2 ఇంచు ఈ విధంగా చూసుకోవచ్చు. లేకపోతే నడుము లూజుని బట్టి మనం బ్యాక్ పార్ట్ గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కొలత బ్లౌజ్ నుండి అయితే కరెక్ట్ అక్కడ నుండి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనకి ఎంత ఉందో అంత, ఈ విధంగా ఇది ఫిట్టింగ్ లైన్, ఇక్కడ మార్జిన్ లైన్ చూడండి. ఇక్కడ మనకి కొంచెం తక్కువ పడింది క్లాత్, సో దానికోసం చిన్న పీస్ ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది. చూడండి నార్మల్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ బ్లౌజ్ అయితే సరిపోతుందండి. కాకపోతే ఇది క్రాస్ కట్టింగ్ చేయమన్నారు, క్రాస్ కట్టింగ్ స్టిచ్ చేయమన్నారు కాబట్టి క్రాస్గా వేస్తే క్లాత్ సరిపోవట్లేదు. సో దానికోసం సైడ్ జాయింట్లు అనేది పడతాయి కంపల్సరీ. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇప్పుడు రన్నర్తో ఇంతకుముందు గీసుకున్నాం కదా, అదే లైన్ వెంబడి ఈ విధంగా చూడండి రన్నర్తో గీసిన డాట్స్ ఆ లైన్ వెంబడి ఈ విధంగా గీసేసుకున్నాను. చూడండి
ఇలా, ఎందుకంటే మనకి చంకలోతు తీయడానికి ఈజీగా ఉంటుందని. మళ్ళీ ఇలా ఎందుకు గీయాలి అంటే చంకలోతు అనేది మనకు పర్ఫెక్ట్గా ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది ఐడియా కోసం. సో ఇప్పుడు ఇక్కడ ఒక 3/4 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్స్ కానీ హై నెక్ బ్లౌజులకు కానీ మనము 3/4 ఇంచు ఇలా ఆమ్ రౌండ్ దగ్గర 3/4 ఇంచు పైన అంతే ఉండాలి. లోపలికి వచ్చేసరికి ఈ విధంగా 1/2 ఇంచు 3/4 ఇంచు తీసేయాలి. ఈ విధంగా ఇక్కడ నుండి మనం చంకలోతు అనేది తీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజులకు కూడా ఇంతేనండి, సేమ్. నార్మల్ బ్లౌజులకు అయితే ఉన్న దాంట్లోనే మనం చంకలోతు అనేది తీస్తాం, కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ లోపలికి తీయాలి. సో ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నెక్ ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ని కొలత బ్లౌజ్ నుండి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి మన ఈ బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంతా కూడా మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టి డ్రా చేయవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా రౌండ్ నెక్ గీసుకోవచ్చు. చూడండి ఇక్కడ షోల్డర్ అనేది ఎంత చిన్నగా ఉందో చూడండి. ఎంత అంటే 2 ఇంచెస్కి కొంచెం ఇంకా తక్కువే ఉంది, చాలా సన్నగా ఉంది. ఇంత సన్నగా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఫిట్టింగ్ అనేది సూపర్గా కుదిరినప్పుడు. అందుకే కటింగ్లో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసినట్లయితే విధంగా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అట్లా అయితే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం నెక్ ఎలా ఉంటే అలా డ్రా చేసుకొని రావాలి. లేకపోతే మనం నార్మల్గా అయినా కొలత బ్లౌజ్ ఇవ్వకుండా కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచు బయటికి, ఎందుకంటే హుక్స్ల పట్టి కాజాల పట్టి వైపు నుంచి ఇది ఇక్కడ 1/4 ఇంచు, ఎందుకంటే ఖర్చుల కోసం కొంచెం క్రాస్గా ఉండకుండా స్ట్రైట్గా రావడానికి కోసం ఇక్కడ క్రాస్గా ఒక లైను డ్రా చేసాం. ప్లస్ ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం హుక్స్ల పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి కోసం. పైన అంతే ఉండాలి. పైనుండి కిందికి వచ్చేసరికి ఒక ఇంచు మాత్రం ఇలా తీసుకోవాలి. చూడండి నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు, అయినా కూడా ఈ విధంగా డ్రా చేశాను. ఇక్కడ క్రాస్ లైన్స్ కూడా డ్రా చేస్తాను చూడండి. ఇది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ 1/2 ఇంచు పైకి, ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి, ఇక్కడ 1.5 ఇంచు, 1 లేదా 1.5 ఇంచు లేదా 1.5 ఇంచు పైకి, లేకపోతే కొలత బ్లౌజ్ నుండి కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్ దగ్గర నుండి మనకి ఎలా తీసుకున్నా సేమే రావాలి. చూడండి నేనైతే ఇక్కడ 1.5 దగ్గర మార్కింగ్ చేసేసుకున్నాను పైకి. తర్వాత ఇక్కడ నుండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్. తర్వాత ఇక్కడ నుండి మన కొలత బ్లౌజ్ నుండి డాట్ వెడల్పు ఎంత ఉన్నదో అంతే తీసుకోవచ్చు. లేకపోతే నడుము లూజుని బట్టి చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి కూడా మనం డాట్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. ఇది 30 కంటే నడుము లూజ్ చిన్నగా ఉంది, మనం మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో చూసాం కదా. సో ఇప్పుడు 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాను నేను. ఇక్కడ కింద 1/2 ఇంచు లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా. చూడండి ఇక్కడ నుండి చిన్నగా ఒక రౌండ్గా కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకొని, ప్లస్ ఇక్కడ నుండి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి 1/2 ఇంచుకి సైడ్కి ఈ విధంగా మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఏమో 1/4 ఇంచు పెంచాం కదా, ఇక్కడ నెక్ దగ్గర మాత్రం 1/4 ఇంచు లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే నెక్ లూజ్ రాకుండా ఉంటుందండి. నెక్ లూజ్ రాకుండా ఉండడానికి కోసం చూడండి ఇక్కడ మనం డాట్ వెడల్పు మళ్ళీ చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ మనకి ఎంత ఉంది బ్లౌజ్కి ఆ విధంగా షోల్డర్ అనేది ఆ విధంగా వచ్చే విధంగా చూడండి. ఇక్కడ మనకి 3 ఇంచెస్ దగ్గర ఎంత ఉంది, 2 ఇంచులు కంటే కొంచెం తక్కువ ఉంది. చూడండి ఇక్కడ కూడా నేను మెజర్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు 2 కంటే కొంచెం ఎక్కువ ఉంది, కుట్టిన తర్వాత సేమ్ వస్తుంది. ఆ విధంగా ఇలా గీత బయట నుండి తీయడం వల్ల నెక్ అనేది వెడల్పుగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. కానీ లూజులు రాకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఒక 1/4 ఇంచు లోపలికి ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ అనేది
ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్స్ వెంబడి కట్ చేసుకుందాం. చూడండి షోల్డర్ ఎంత సన్నగా ఉందో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఈ విధంగా మనకి హ్యాండ్ కట్ చేశానని చెప్పాను కదా, హ్యాండ్ కూడా ఈ విధంగా అతుకుపడుతుంది. ఈ హ్యాండ్ కటింగ్ కావాలంటే మీరు కామెంట్స్ చేయండి, నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గిందని చెప్పాం కదా మనకు కట్ చేసేటప్పుడు, ఈ పీస్ నుండి తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి మనం ఎక్కడెక్కడ పెంచాము ఎక్కడెక్కడ తగ్గించాము అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. చూడండి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు పెంచుకున్నాం, చూడండి నెక్ దగ్గర 1/2 ఇంచు తగ్గించాము, మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా 1 ఇంచ్ అనేది పెంచినాం. చూడండి ఇక్కడ మళ్ళీ 2 ఇంచుల లైన్ అనేది ఎగ్జాక్ట్గా కలిసిపోయింది. ఈ విధంగా ఇక్కడ మనం ఈ విధంగా సైడ్కి క్లాత్ అనేది కట్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఇది జాయింటింగ్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు షేప్ బెల్ట్ అనేవి కట్ చేద్దాం. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తానండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా జాయింట్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ నెక్ ఏం కట్ చేయట్లేదు, షేప్ బెల్ట్ అనేవి కట్ చేద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత ఉందో అంతా ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. కాకపోతే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత కన్ఫ్యూజ్ అవ్వకుండా కొత్త వాళ్ళకైతే ఈజీగా ఎంత మెజర్ చేయాలని అర్థం కానప్పుడు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇటు సైడ్ ఎంత ఉంది, సైడ్ జాయింట్స్ దగ్గర ఎంత ఉంది కొలుచుకొని దానికంటే ఈ విధంగా ఇప్పుడు మనకి ఎంత వచ్చి 3.5 తీసుకుంటున్నాను. ఇటువైపు కూడా ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఒక 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైకి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్. తర్వాత చూడండి మీరు ఇలా కూడా మెజర్ చేసుకోవచ్చు. కొలత బ్లౌజ్ పెట్టేసుకొని కిందికి ఖర్చుల కోసం వదిలిపెట్టేసి చూడండి ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ ప్రకారం వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఖర్చుల కోసం ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ నుండి ఇంకా 2 లైనింగ్ పీస్లు మెయిన్ ఫ్యాబ్రిక్ నుండి 2 కట్ చేసి తీసేసుకోవాలండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.